కాయ భలే ఉంది. కోద్దాం అంటే అందట్లేదు. ఎలాగే? ఆంజనేయ స్వామికి దండం పెట్టాడుగు, టప్ అని పడుతుంది. హాయ్, కాయ భలే పడిందే. నాకు అది కావాలి. I want that one. Hey. ఓ గాడ్. వావ్, నాకు ఈ కాయ కావాలి. ఇది కూడా కావాలి. ఈ నరమేతో ఆపండి, ఈ హత్యకాండని ఆపండి. అసలు ఈ కాయలు చంపే అధికారం మీకు ఎవరిచ్చారు? హత్య ఏంటి, కాయల్ని చంపడం ఏంటి? పిచ్చా? ఈ చెట్టు కాదు, ఈ చెట్టు అంటే ఏమనుకుంటున్నావు? మా వంశ వృక్షం ఒక మొక్కగా మొలిచి జెండకు ఎండి వానకు తడిసి చలికి వణికి ఈ మహావృక్షంగా మారింది. ఆ వేళ్ళు మా ముత్తాత, ఆ కాండం మా తాత, ఆ ఆకులు చిగుళ్ళు కొమ్మలు రెమ్మలు మా బాబాయిలు మా మావలు మా అత్తలు మా పిల్లలు తాత. ఈ కాయలు నా సోదర కాయలు, సోదరమణి కాయలు ఆల్రెడీ కొన్ని చచ్చిపోయాయి. కాయలు కూడా ఆడమగా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. కానీ అది నాలాంటి మేధావులకి అర్థమవుతుంది. అలాంటి నా సోదర కాయల్ని హత్య చేస్తావా? ఏయ్, ఓవర్ యాక్షన్ చేయకు. మామిడికాయలకు వస్తే హత్య అంటావేంటి? ఒరే పదండ్రా వెళ్దాం. వీళ్ళ పంచాయతీకి తీసుకెళ్తా. అక్కడ వీళ్ళ చెత్త కట్టారు. వీళ్ళందరూ బట్టలు పీకి పడేస్తారు. ఎర్రటి చెవులు ఎక్కిస్తారు. అప్పుడు కానీ నాకు కోపం చల్లారదు. వద్దండి. No. ప్లీజ్, కావాలంటే డబ్బులు తీసుకోండి. No. మా మాట వినండి ప్లీజ్. ప్లీజ్. No. No, 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 no. ఓవర్ యాక్షన్ చేయకుండా ఒప్పేసుకో. ఓకే ఓకే ఓకే. ఎంత? 100. ఇందా. కాయకు 100. కాయకి 100? నేను ఇవ్వను. చెట్టు బట్టలు ఎర్ర చీమలు. ఓకే. థ్యాంక్స్ ఫర్ యర్ కోఆపరేషన్. ఆపరేషన్ మీరేటమ్మాయి గారు ఎలా వచ్చారు? ఒక మొక్క చెప్తే నేనే కాయలు తెచ్చామని కదా. ఏంటి ఆలోచిస్తున్నారు? ఈ తోట నీదా? భలే వారండి. ఈ తోట మీదే, ఈ చెట్లు మీవి, కాయలు మీవే. ఏవే అంజలి, వాడెవడో మహా గెట్టాడనే నీ తోటలో కాయలు నీకే అమ్మేశాడు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఒరేయ్, ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. నాకు కోపం తెప్పించకండి. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. మీకు దండం పెడతాను రా. అక్కడ ఏం జరుగుతుందో కొంచెం చెప్పండి రా. వీక్ మైండ్స్ మీరందరూ దేనికి పనికిరారా? తిరిగిపోతుందిరా బాబోయ్. ఏంటా పగటి వేషం? మా బట్టలు ఎందుకు తీసా? ఫస్ట్ క్వశ్చన్ కి ఫస్ట్ ఆన్సర్. ఇది పగటి వేషం కాదు. నేను శ్రీకృష్ణుని, మీరందరూ గోపికలు. సెకండ్ క్వశ్చన్ కి సెకండ్ ఆన్సర్. మీ బట్టలు నేను తీయలేదు, మీరే విప్పేసుకున్నారు. పిచ్చి పిచ్చిగా ఉందా? పళ్ళు రాలిపోతాయి. ఉసే టక్కులాడి తిప్పులాడి. చిన్నప్పుడు ఎప్పుడో చూశానే, చిన్న చెడ్డీతో పుల్లి జాకెట్ తో. మళ్ళీ నాలుగు మళ్ళీ చూస్తున్నాను, చిన్న చెడ్డీతో పుల్లి జాకెట్ తో. నోర్మోయ్, ఆడపిల్లలు స్నానం చేస్తుంటే చూడ్డానికి సిగ్గులేదా? మా పశు జల క్రీడా ప్రాంగణంలో జలకాలాడుకు మీకు ఎచ్చటి నుండి అనుమతి లభించినది. ఏమే బూతులు తిడుతున్నాడే? బూతులు కావివి, అధికార తెలుగు భాషా ప్రచారం, అచ్చ తెలుగులో సంభాషించడం. దీనికి అర్థం ఇది మా గేదెలు అయి స్నానం చేసి చెరువు. మర్యాదగా నేను నా మొగతనాన్ని ప్రశ్నించినందుకు బేషరత్తుగా క్షమాపణ చెప్పి మీ చేతులు ఇలా పైకెత్తి దొన్న పెట్టి బయటికి వస్తాయి. రాకపోతే మీ బట్టలు తీసుకొని పారిపోతాం. పారిపోతే షాక్ ఏంట్రా? బొంగలేరా, మీరే బట్టలు బయటకు రాలేరుగా.
నా చెల్లెల్ని పెళ్లి చేసుకునే వాడికి గొప్ప ఆస్తి లేకపోయినా పర్వాలేదు, గొప్ప చదువు లేకపోయినా పర్వాలేదు, గొప్ప ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, కానీ వెయిట్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. కనీసం 200 కేజీలు, మినిమం 200 కేజీస్. ఎదవ కొరుకులు కోరుకు, నీకు మాత్రం తాటకి లాంటి పెళ్ళం వస్తుంది. వచ్చేసింది ఎవరో తాటగా వసంత లక్ష్మి. ఒరేయ్ పిలకలేని పంతులు చడాయ్, మా హీరో బావి ఇక్కడికి వచ్చాడంట. ఎక్కడున్నాడు రా? పంతులు గారంటే ఏం గౌరవం, ఏం మర్యాద. రేయ్ ఉన్నాడా లేడా? ఉన్నట్టు లేడమ్మా. ఒరేయ్ ఈ డబ్బుతో చెప్తున్నాడు రా, వెతకండి రా. ఇదిగో బొజ్జైనా, కుడువులు మెక్కేసి నడువులు పెంచేసి కళ్ళు మూసేసి బాసం పెట్టి వేసా కూర్చున్నావు. నా గోల్ పట్టించుకోవేంటి? నీకు పూజలు చేసేదేనా, ఉండాలు పెట్టేదేనా, కొబ్బరికాయలు కొట్టేదేనా, ప్రదక్షిణ చేసేదేనా, ఉపవాసాలు చేసేదేనా? నీ సపోర్ట్ మాత్రం వాడికా? నా చిన్నప్పటి నుంచి చెప్తున్నాను నీకు నా లవ్ స్టోరీ. ఇలాగే కళ్ళు ముడుతూ కూర్చున్నావు, పెరిగి ముసల్దాన్ని కూడా అనుకుంటాను. నా లవ్ స్టోరీని పెళ్లి స్టోరీ చేయాలని లేదా నీకు? ఆ బాధ్యత మీరు కదా. ఏం చేస్తావో నాకు అనవసరం. నేను నా హీరో బాగా పెట్టుకోవాలి అంతే. నాయనా చంటి, ఎవరు బాబు అది? నేను నాయనా వినాయకుణ్ణి. ఏ నాయకుడు? ఏ నాయకుడు కాదు బాబు, వినాయకుణ్ణి. ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఇక్కడికి వచ్చావేంటి? ఏమిటయ్యా ఈ ఘోష? ఇంత పెద్ద చెవులున్నా నేనే భయపడుతుంటే మిగతా దేవుళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించు. ఏమైంది పాపం? ఆ వసలక్ష్మి సుత్తి విని విని నా కర్ణభేరి కడబాంబల పేలిపోయింది నాయన. నా చెవులు చూడు ఎలా వణుకుతున్నాయో. అవును, వణికిపోతున్నాయి. ఇంతకీ ఏం చేయమంటావు? దయచేసి నువ్వు బయటకు వచ్చాయి నాయన, ప్లీజ్, నీకు పుణ్యం ఉంటుంది. అంతేనటవా? ఆ. మరిపోయాడు. థ్యాంక్స్ గణేష. నిన్ను దాక్కుంటే వదిలేస్తాననుకున్నావా? జీళ్లపాకంతో మొదలైన బంధం జీలకర్ర బెల్లం వరకు రావాల్సిందే. ఏంట్రా నీ మొహానికి నా ఫిగర్ సరిపదా? ఆ టక్కులాడితో గేదెల చెరువులో ఈత కొట్టావంట. పీతలు కూడా పడతాను నీకేంటి? ఈలలు కూడా వేశాడక్క, పాటలు కూడా పాడాడక్క. నిజమా? తప్పులు కూడా వేస్తాను నీకెందుకు బే? నేనే కదా నిన్ను పెళ్లి చేసుకునేది. నేను కాను కదా నిన్ను చేసుకునేది. నువ్వే నా మొగుడు ఊరంతా చెప్పేసుకున్నాను తెలుసా? చెప్పుకో చెప్పించు కొట్టుకో, నాకెందుకే? అన్యా పోలేరా, అదో పిచ్చిది. పిచ్చిది కాబట్టి చేసుకోను అంటున్నాను. నిజంగానే చేసుకోవా? నేను చేసుకోవడం కంటే ఏ గాడిదనో చేసుకోవడం నయం. రామ్మా, దీన్నంతా సోది తప్పకా. సోదా నువ్వెలా చేసుకోవా నేను చూస్తాను. నా మాట నువ్వే, వాడికంటే నేను చాలా బెటర్, నన్ను చేసుకో. ఆ టక్కులాడి తిప్పులాడి ఇక్కడెంత చిన్న చిన్న బట్టలు వేసుకుని గజ్జల గుర్రలో వచ్చేసరికి ఊపుకుంటూ వెనకబడి వెళ్ళిపోయాడు మా బావ. ఊరే దేవుడా, నాకేదైనా ఐడియా చెప్పరా? పీతలకి పిఠాపురం ఫేమస్, ఐడియాలకి అప్పారావు ఫేమస్. ఇక్కడ ఎవరు ఐడియా లేక బాధపడుతున్నట్టున్నారు. అవునప్పారావు, మంచి ఐడియా ఉంటే ఇవ్వవా? ఇవ్వచ్చమ్మా, కానీ సంచి ఖాళీ అయిపోయింది. ఆహా, దానికైతే మన దగ్గర మంచి మందు ఉంది అప్పారావు. ఇదిగో తీసుకో. దా. ఏంట్రా పగటేశాలు, చందలు పోగేస్తున్నారా? హలో, మర్యాద పెళ్లి పెద్దలకి మర్యాద ఇవ్వాలి. నీకు మర్యాద అంటే దొంగ మొహదానా? చూపేంట్రా? ఏంటే విషయం? పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చాం. ఈ ఏజ్ లోనే
ఎవరు రాడు చిన్న పెద్దలకి ఎదవ అని శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. మా ఊరి పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి వసంత లక్ష్మిని చిరంజీవి చంటి గారైనా మీకు ఇచ్చి పెళ్లి చేద్దామని. ఏం కాదు తిత్తి తీస్తాను రోయ్. ఇదిగో చంటి, నీకు పెళ్లి దాటిపోతుంది, ముగ్గురు పండుగ అయిపోతున్నావు, అందుకే మేమే ముహూర్తం పెట్టించుకొచ్చాం. ఓయ్ ఇదిగో తాంబూలం పళ్ళం ఎక్కడే ఉంది, నీ కాబోయే పెళ్ళం నీ ఎదురుగానే ఉంది. వసంత లక్ష్మి అంటే అందంలో అప్సరస. అప్సరస కాదురా మహా నస. మా వసంత లక్ష్మి అలంకరించుకుందంటే గంగిరెద్దులు కూడా బెదురుగుడ్లే పారిపోతాయి. అబ్బా మా వసంత లక్ష్మి పర్సనాలిటీ. రాజమండ్రి మున్సిపాలిటీ. మా వసంత లక్ష్మి ఆకారం మహా ఇకారం కడుపులో దేవేత్త. ఏం మాటలు రవి, పిలిచి పిల్లనిస్తా అంటే మా అబ్బాయికి మూడు లేదన్నాడట వెనకటికి ఒకడు. ఒరే మీకు ఏజ్ తక్కువ ఎక్స్ట్రాలు ఎక్కువ రే. నీకు మాత్రం మూడు తక్కువ మూమెంట్ ఎక్కువ రే. ఒరే బండో వంకర మాటలు మాడితే టెంకులు పగిలిపోతాయి. అమ్మని నువ్వంటే నాకు చాలా ఇష్టమే. నీతో స్పెషల్ గా మాట్లాడాలి, పిల్లల ముందు వద్దే. అయిపోయి సిక్కే లోపలికి వెళ్దామా? ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి ఏంటి అలా చూస్తున్నా? హీరో బావా, ఏమైందిరా నీకు? నీ చూపులో ఏదో తేడా వచ్చిందేంట్రా? తేడా చూపులో కాదే, ఊపులో. అంటే శోభనం చేసుకోవాలనిపిస్తుంది. ఏంటి శోభనమే. మనకిప్పుడు శోభనం ఏంట్రా? ఇప్పుడే ఇక్కడే మూడొచ్చేసింది కాదనికే. వద్దురా, కావాలి. తప్పురా. కాదు, మనకింకా పెళ్ళవలేదురా. పెళ్లి అంటే పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి శోభనానికి ఫిక్స్ అయిపోతామే. నా మాటినవే. వద్దు. కావాలి. వద్దు. కావాలి. మళ్ళీ ఎప్పుడో తిప్పుకుంటూ వచ్చి బాబా నన్ను పెళ్లి చేసుకున్నాం అనుకో, ఆన్ ది స్పాట్ శోభనం జరిగిపోద్ది. అర్థమైందా? అర్థమైందా? ఎలా? అయితే అయింది గాని మనకిదే కరెక్ట్. మంచి కొబ్బరి ముక్కలా తయారైంది. శ్రీ పప్పులో కాలేశాడయ్యా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, మీ కష్టాలకి కన్నీళ్ళకి ఖరీదు కట్టేవాళ్లే లేరంటాడేంటయ్యా? నేనున్నాను కదా, చెప్పు నీ ఖరీదంతా. 2000 మంది కార్మికుల కుటుంబాలు సంవత్సర కాలం పాటు పస్తులున్నంత నా ఖరీదు. పెళ్ళాం పిల్లలకి అన్నం పెట్టలేక వేరే దారి లేక ఆత్మహత్య చేసుకున్న 18 మంది కార్మిక సోదరుల ప్రాణాలంతా నా ఖరీదు. అవకాశం దొరకని ప్రతివాడు విప్లవం మాట్లాడతాడు. నీలాగా అవకాశం దొరికినవాడు జీవితాన్ని అనుభవిస్తాడు. నాలాగా నీకు అవకాశం ఇస్తున్నాను, అనుభవించు. నీ వెనకాలన్న పిచ్చి జనానికి 4 మాయ మాటలు చెప్పి ఈ సమ్మెలు నిరాహార దీక్షలు మానిపించు. నిన్ను పుట్టించిన వాడు దిగి వచ్చినా సరే మా ఉద్యమం ఆగదు. ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఎన్కౌంటర్ చేసేయమంటారా? బహుమతి, ఏదైనా ఫ్యాక్టరీ లాంటిది ఓపెన్ చేసినప్పుడు సాధారణంగా ఏం చేస్తారు? ఏ మేకల్లో కోళ్ళలో బలుస్తారు. వెరైటీగా మనం నర్రబలి ఇద్దామా?